దశాబ్దాలుగా ఒకరినొకరు శత్రువుల్లా చూసుకున్న దేశాలు, యుద్ధాలు, బాంబులు, మత విద్వేషాలు, చమురు రాజకీయాలు. ఒకప్పుడు ఇజ్రాయెల్ పేరు వినడానికే మండిపడిన అరబ్ దేశాలు ఇప్పుడు ఆ దేశంతో బిజినెస్ చేస్తున్నాయి. కలిసి టెక్నాలజీ షేర్ చేసుకుంటున్నాయి. డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా నడుపుతున్నాయి. అసలు మిడిల్ ఈస్ట్లో ఒక్కసారిగా ఏమైంది? ఎందుకు శత్రువులు స్నేహితులయ్యారు? ఈ అబ్రహం డీల్స్ వెనక అమెరికా ప్లాన్ ఏంటి? ఇరాన్ ఎందుకు టెన్షన్ పడుతుంది? పాకిస్తాన్ ఎందుకు ఈ ఒప్పందాలకు నో చెబుతుంది? ఇది కేవలం శాంతి ఒప్పందం కాదు, మధ్యప్రాచ్య పవర్ బ్యాలెన్స్ను మార్చే జియో పొలిటికల్ గేమ్. అసలు ఈ డీల్స్ బ్యాక్ స్టోరీ ఏంటో డీటెయిల్డ్గా ఇప్పుడు చూద్దాం. వీటి గురించి పూర్తిగా తెలియాలంటే మనం 78 ఏళ్ల వెనక్కి వెళ్ళాలి. ఇజ్రాయెల్ అరబ్ దేశాల మధ్య శత్రుత్వం ఎలా మొదలైందో తెలుసుకోవాలి. 1948లో ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది. అప్పటి నుంచి చాలా అరబ్ దేశాలు ఇజ్రాయెల్ను దేశంగా అంగీకరించలేదు. ఎందుకంటే పాలస్తీనా భూములను ఆక్రమించి ఇజ్రాయెల్ ఏర్పడిందని అరబ్ ప్రపంచం నమ్మింది. 1948 అరబ్ ఇజ్రాయెల్ యుద్ధం, 1967 6 డేస్ వార్, 1973 యామ్ కిపుర్ వార్, ఇలా వరుసగా యుద్ధాలు జరిగాయి. అరబ్ దేశాలకు ఇజ్రాయిల్ అంటే అస్సలు పడదు. ఇజ్రాయెల్కు చుట్టూ ఉన్న దేశాలన్నీ ప్రమాదం. కానీ ఇది కేవలం భూ వివాదం మాత్రమే కాదు, మతపరమైన భావోద్వేగం కూడా. జెరూసలేం యూదులు, ముస్లింలు, క్రైస్తవులు కూడా పవిత్ర స్థలం. అందుకే ఈ గొడవ మరింత కాంప్లికేట్ అయింది. కానీ 2020లో ఒక్కసారిగా ప్రపంచాన్ని షాక్కి గురి చేసే సంఘటన జరిగింది. ఇజ్రాయెల్తో యుఏఈ చేతులు కలిపింది. అవును, అమెరికా మధ్యవర్తిత్వంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇజ్రాయెల్తో అఫీషియల్ రిలేషన్ స్టార్ట్ చేసింది. ఈ ఒప్పందాన్ని అబ్రహం అకార్డ్స్ అని పిలుస్తారు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే బహ్రెయిన్ కూడా చేరింది. ఆపై మొరాకో, సుడాన్, ఇలా ఒక్కో దేశం ఇజ్రాయెల్తో సంబంధాలు పెంచుకుంది. అప్పటి వరకు ఎనిమీస్గా ఉన్న దేశాలు ఒక్కసారిగా ఫ్రెండ్స్గా మారిపోయాయి. ఇదే అసలు ట్విస్ట్. ఈ డీల్కు అబ్రహం అనే పేరు పెట్టడంలో పెద్ద సింబాలజీ ఉంది. ఇన్సైడ్లో చాలా డెప్త్ కూడా కనిపిస్తుంది. అబ్రహం అంటే యూదు మతంలో అబ్రహం, క్రైస్తవ మతంలో అబ్రహం, ఇస్లాం మతంలో ఇబ్రహీం. 3 మతాల్లోనూ ఆయన్ని మూల పురుషుడిగానే భావిస్తారు. అంటే 3 మతాలకు కామన్ ఫిగర్ అన్నమాట. అందుకే శత్రుత్వం కాదు, సహజీవనం అనే మెసేజ్ ఇవ్వడానికి ఈ పేరు పెట్టారు. ఇది కేవలం పొలిటికల్ డీల్ మాత్రమే కాదు, మతాల మధ్య శాంతికి కూడా ఒక ప్రతీకగా చూపించారు. ఇంతకీ ఈ ఒప్పందాల్లో అసలు ఏముంది? చాలామంది అనుకుంటారు ఇది కేవలం ఒక శాంతి ఒప్పందం మాత్రమే. బట్ నిజం అది కాదు. ఇది ఒక బిజినెస్ నుంచి డిఫెన్స్ వరకు వెళ్ళే ఒక భారీ డీల్. ఈ ఒప్పందాల వల్ల ఇజ్రాయెల్ అరబ్ దేశాల మధ్య అధికారిక దౌత్య సంబంధాలు, ఎంబసీలు, డైరెక్ట్ ఫ్లైట్స్, టూరిజం, ట్రేడ్, టెక్నాలజీ షేరింగ్, సైబర్ సెక్యూరిటీ, వ్యవసాయం, టెక్నాలజీ, వాటర్ మేనేజ్మెంట్, డిఫెన్స్ కోఆపరేషన్, ఇలా చాలా రంగాల్లో కలిసి పనిచేయడం మొదలైంది. ఇజ్రాయెల్ ప్రపంచంలోనే టాప్ టెక్నాలజీ దేశాల్లో ఒకటి. మరోవైపు యుఏఈ దగ్గర డబ్బులు, ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇద్దరూ కలిసి పనిచేస్తే ఇద్దరికీ లాభమే. ఇదే అసలు పాయింట్. దీనిపై అమెరికా ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంది అంటే అందుకు కారణం ఇరాన్. ఇరాన్ ప్రభావాన్ని తగ్గించడమే అమెరికా అసలు టార్గెట్ అని అనలిస్ట్ చెప్తున్నారు. ఇరాన్కు ఇజ్రాయెల్ శత్రువు, గల్ఫ్ దేశాలకు కూడా ఇరాన్ అంటే భయం. అంటే ఇక్కడ కూడా మన పాత ఫార్ములానే వర్క్ అవుతుంది. శత్రువుకి శత్రువు ఫ్రెండ్ అన్నట్లుగా
ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు, అమెరికా ఒకే వైపు నిలబడ్డాయి. ఇరాన్ను ఒంటరిని చేసేశాయి. ఫైనల్గా అమెరికా ప్లాన్ ఏంటి అంటే మిడిల్ ఈస్ట్లో ఇరాన్కు ఎదురుగా ఒక భారీ బ్లాక్ను తయారు చేయడం. అందుకే డొనాల్డ్ ట్రంప్ ఈ డీల్స్ను చాలా అగ్రెసివ్గా ప్రమోట్ చేశారు. ట్రంప్ దీన్ని తన బిగ్గెస్ట్ ఫారిన్ పాలసీ సక్సెస్ అని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఈ ఒప్పందాలకు పాకిస్తాన్ మాత్రం దూరంగా ఉంది. ఎందుకంటే దీనికి 3 రీజన్స్ ఉన్నాయి. అందులో ఒకటి పాలస్తీనా అంశం. పాకిస్తాన్ మొదటి నుంచి పాలస్తీనాకు మద్దతు ఇస్తూ వస్తుంది. ఇజ్రాయెల్ను దేశంగా చేసినట్లే అవుతుందంటూ పాకిస్తాన్ వర్షన్. ఇక రెండోది దేశీయ మతపరమైన ఒత్తిడి. పాకిస్తాన్లో ఇజ్రాయెల్ వ్యతిరేక భావనలు చాలా బలంగా ఉన్నాయి. ఇజ్రాయెల్తో ఒకవేళ సంబంధాలు పెంచుకుంటే దేశంలో పెద్ద ఎత్తున రాజకీయ సంక్షోభం వచ్చే అవకాశం ఉంది. ఇక మూడవది ఇరాన్ ఫ్యాక్టర్. పాకిస్తాన్కు ఇరాన్తో వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి. ఇరాన్కు వ్యతిరేకంగా కనిపించేటువంటి కూటమిలో చేరడానికి పాక్ ఆసక్తి చూపించడం లేదు. అందుకే ఇప్పటి వరకు పాకిస్తాన్ అబ్రహం అకార్డ్స్ నుంచి దూరంగానే ఉంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం అబ్జర్వ్ చేస్తున్నది ఒకటే, సౌదీ అరేబియా ఈ ఒప్పందాల్లో చేరుతుందా లేదా. ఎందుకంటే సౌదీ చేరితే మధ్యప్రాచ్య రాజకీయాలు పూర్తిగా మారిపోతాయి. ఇజ్రాయెల్కు అది భారీ డిప్లొమాటిక్ విక్టరీ అవుతుంది. అమెరికా కూడా అదే కోరుకుంటుంది. కానీ పాలస్తీనా యుద్ధం, గాజా సంక్షోభం కారణంగా ఇది ఇప్పుడు చాలా కాంప్లికేట్ అయిపోయింది. ఓవైపు శాంతి ఒప్పందాలు, మరోవైపు యుద్ధాలు. ఇలా మిడిల్ ఈస్ట్ సిచ్యువేషన్ చాలా క్లమ్జీగా ఉంది. ఒకప్పుడు యుద్ధాలు చేసిన దేశాలు ఇప్పుడు వ్యాపారం చేస్తున్నాయి. శత్రువులు భాగస్వాములు అవుతున్నారు. కానీ ఇవన్నీ ప్రజెంట్ సిచ్యువేషన్కు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అనేదే అర్థం కాని ప్రశ్న. ఈ అబ్రహం ఒప్పందాలు నిజంగా మధ్యప్రాచ్యానికి శాంతిని తీసుకొస్తాయా, లేక ఇది ఇరాన్కు వ్యతిరేకంగా తయారవుతున్నటువంటి ఒక కొత్త జియోపొలిటికల్ బ్లాక్గా మనం చూడాల్సి వస్తుంది. ఇజ్రాయెల్తో అరబ్ దేశాలు చేతులు కలపడం సరైందేనా? పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయం కరెక్టేనా? లెట్స్ వెయిట్ అండ్ సీ.